పూరా లోకల్. ఓటేసారమ్మా? వేయలేదండి. వేయలేదా? ఎక్కడ ఉంటారు? ఇక్కడ పైన పైన ఈ ఏరియాలోనే ఉంటారు. మరి ఎందుకు వేయలేకపోయారు ఓటు? వేయలేదు అంతే. అంటే అవైలబుల్గానే ఉన్నారా నిన్న? లేదు, హాస్పిటల్లో ఉండి వేయలేకపోయారా? అంతకుముందు వేసారా? మరి ఓటుని వినియోగించుకోవాలి, మంచి అవకాశం, మరి ఎందుకు వినియోగించుకోలేకపోయారు? అంటే పరిస్థితులు బాగాలేవు, ఆ టైంకి రాలేకపోయాం అంతే. సో ఎవరు గెలుస్తారనిపిస్తుంది మరి రేపు? తెలీదా? మీ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి? మాదా 5 ఉన్నాయి. 5 ఉన్నాయి. మిగతా వాళ్ళు వేసారా? వేసారు. మిగతా వాళ్ళు వేసారు. మరి అసలు మొన్న పోలింగ్ అంతా బాగా జరిగింది అనిపిస్తుందా? నేను లేను ప్రజెంట్ ఆ రోజు. అసలు నేను ఏమైనా ఇచ్చారా ఇంట్లో వాళ్ళకి? పొలిటికల్ పార్టీ మాకైతే ఏమి ఇవ్వలేదండి. అందరికీ వచ్చాయి కానీ మా ఇంటికి అయితే ఏం రాలేదు. ఎప్పుడు రాదు మా ఇంటికి. అవునా? ఇప్పుడే కాదు, ఎప్పుడు అందరి ఇళ్ళకి వస్తాయి, అన్ని షాప్స్కి వెళ్తాయి కానీ మా ఇంటికి మా షాప్స్కి ఇక్కడే కాదు. మేము బంజారా హిల్స్లో ఉన్నప్పుడు కూడా చాలా అక్కడ పంచారు కానీ మా ఇంటి వరకు మా షాప్ వరకు అయితే ఏం రాలేదు. ఏం రాలేదు. మరి ఇచ్చారంటున్నారు ఇక్కడ కాంగ్రెస్. మాకు రాలేదు. మాకు వచ్చింటే మేము తీసుకున్నామంటాం కానీ మేము తీసుకోవాలి ఏమి ఇవ్వలేదు. మీ చుట్టుపక్కల వాళ్ళకి వచ్చాయంట? అందరికి వచ్చి. ఎంత ఇచ్చారంట? అంత ఐడియా లేదు కానీ అమౌంట్ ఇచ్చారు అనేది తెలుసు. మా మామగారికి 1500 ఇచ్చారని తెలుసు. మాకైతే అది ఐడియా లేదండి. ఎవరో తెలియదు ఇచ్చారు మొత్తం. మీ ఇంట్లో వాళ్ళకైతే ఎవరికి రాలేదు? ఎవరికి ఓటేసారా? వేసామండి. ఏది ఉందా? ఓకే. ఎక్కడ వేసారు మీరు? ఎక్కడ వేసారు? గంగానగర్. ఎక్కడ వేసారు? అంటే గంగానగర్, గంగానగర్, శ్రీరామ్ నగర్ దగ్గర. శ్రీరామ్ నగర్ దగ్గర వేసారు. మాకు అక్కడే ఉంది. ఎలా నడిచింది పోలింగ్ మొత్తం కూడా? పర్లేదు, మంచిగానే నడిచింది. ప్రశాంతంగానే నడిచింది. ఎవరైనా పోలింగ్ స్టేషన్కి వచ్చి అడగడం జరిగిందా మాకు ఓటు వేయండి అని చెప్పేసి, లేకపోతే డబ్బులు ఇవ్వడం? అట్లేం జరగలేదు. ముందు ఇచ్చారా? మాకేం ఇవ్వలేదు. చీరలు అవి ఏమైనా వచ్చాయి? ఏం రాలేదు. ఏమీ రాలే. ఎవరు వచ్చి మాకు ఓటేమని అడగలేరు. మేము వేసినాం, వచ్చేసినాం అంతే. మాకేం ఫోర్స్ ఏం చేయలేరు, ఏమి ఇవ్వలేదు కూడా. ఏమి ఇవ్వలేదు. మరి ఇచ్చారంటున్నారు? మాకేమి ఇవ్వలేదండి. మాకైతే రాలేదు. అంటే మా ఓటు అక్కడ ఉంది, బోరబండకి శ్రీరామ్ నగర్కి వస్తుంది. మేము ఉండేది ఇక్కడ. ఇక మాకెవరు టచ్లో లేరు. ఏంటంటే మనం ఓటు వెయ్యాలి అన్న ఉద్దేశంతో వెయ్యాలంతే. ఓటు హక్కు ఉండాలి అన్నట్టుగా ఇష్టం అంతే. ఎన్ని ఓట్లు ఉంటాయి మీ ఇంట్లో? మా ఇంట్లో 2, మా అత్తయ్య వాళ్ళవి 2, మా మరిది వాళ్ళవి 2, మొత్తం టోటల్ 6. అంటే మేము ఇక్కడ ఉన్నాము, వాళ్ళు అక్కడే ఉన్నారు. వాళ్ళకేం రాలేదు అన్నారు. అడిగినాం అంతవరకే కానీ మనమైతే ఏం ఫోర్సింగ్ అడగలేం కదా. ఏమైనా ఇస్తురా అంటే ఏమి ఇవ్వట్లేదు మన సైడు అన్నారు. అంతే అన్నారు. ఇక్కడ కూడా అన్నారు ఇచ్చిర్రు అని అన్నారు. మనం అక్కడ తెలుసుకుంటే మన సైడ్ ఏమి ఇవ్వట్లేరు అని అన్నారు. అడిగి సైలెంట్ అయిపోయింది. మనం పోయి అయితే అడగలేం కదా వాళ్ళని. అట్లా అంతే. మాకైతే ఏమి ఇచ్చిరా అని అంటారు కానీ ఇచ్చిరా ఇవ్వలేదా ఎవరు నా మాట నమ్మకం ఏమి ఉండదు కదండి. ఎవరు విరుద్ధం ఉంటారు, ఎవరు కరెక్ట్గా ఉంటారు, ఎట్లా అని చెప్పలేము కదా. ఎవరు గెలుస్తారనిపిస్తుంది? ఏమో అండి, మనకు తెలియదు అవి. ఎవరు గెలిచినా చేస్తారనిపిస్తుంది మరి పని? ఎవరు గెలిచినా మాకు ఎవరేం పెట్టేవాళ్ళు లేరండి. మా కష్టం మేము పడాల్సిందే, మా రూపాయి మేము సంపాదించుకోవాల్సిందే. అంతేగాని కాంగ్రెస్ వచ్చినా ఏం చేసేది లేదు, టీఆర్ఎస్ వచ్చినా ఏం చేసేది లేదు, బీజేపీ వచ్చినా ఏం చేసేది లేదు. ఎవరు రూపాయి పెట్టేదేం లేదు. మరి ఎవరిది స్వార్థం వాళ్ళే చూసుకుంటారు కానీ ఎవరి గురించి అయితే ఆలోచించే రాజకీయం అయితే లేదు. ఏదైనా అంతే ఉంది. మాకైతే ఏం లాభం లేదండి. ఏ పార్టీ వచ్చినా మాకు నష్టమే, ఏం లాభం లేదు, ఏది లేదు. మా కష్టమే పడాల్సింది అంతే. అంతే.